హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. ఫ్రెండ్స్, ఇదివరకు నేను స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ చేశాను. దాని గురించి ట్యుటోరియల్ ఇచ్చాను. దాన్ని చాలామంది లైక్ చేశారు. నెక్స్ట్ చాలామంది దాని అప్డేట్ వచ్చిన తర్వాత కూడా నన్ను అడిగారు, మళ్ళీ ఈ అప్డేట్ యాప్ కూడా రివ్యూ దాని గురించి కూడా ట్యుటోరియల్ చేశారని చాలామంది నాకు కామెంట్ చేశారు. సో మళ్ళీ చేస్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ ఇదివరకేమో ప్రైవేట్ ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ వచ్చేసి పర్సనల్ అండి. ఇదివరకు వచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్ వచ్చేసి అది పబ్లిక్ యాప్. అది ఏ ఫోన్లో అయినా కూడా ఓపెన్ అవుతుండే. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్లో ఎలా అయితే యూజ్ చేసుకుంటారో అలా యూజ్ అవుతుండే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి స్టేట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో ఎనీవేర్ యాప్, ఇది పర్సనల్, మీ ఫోన్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా కొత్త డివైస్లో మీరు ఓపెన్ చేయాలని అనుకుంటే దాంట్లోకి వెళ్ళి మీరు ముందు రిజిస్టర్ కొట్టి, ఆల్రెడీ మీకు ఎనీవేర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎనీవేర్ అండ్ ఐఎన్బి యూజర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్ని పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేయాల్సి వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ పెట్టేటప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు టిక్ కాదు, దానిపై మీరు టర్మ్స్ అండ్ కండిషన్ని రీడ్ చేసినట్టుగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ డాట్ని ప్రెస్ చేసి మళ్ళీ ఓకే చేస్తే మీకు ఇందులో రిజిస్టర్ అయిపోతుంది డివైస్. నేను అలా చేసేసాను, ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మీరు ఏంటంటే లాగిన్, ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేసే డివైస్లోనే మీరు లాగిన్ అనేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దీని ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది, నేను చూశాను. యూఐ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్గా చేసినటువంటి స్టేట్ బ్యాంక్ యాప్ ఇదివరకు ఉన్నటువంటి యాప్ కన్నా ఈ యాప్లో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి అన్ని కంఫర్టబుల్గా బిల్ పేమెంట్ ఉంది, విర్చువల్ కార్డ్ జనరేషన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి వీసా జనరేషన్ ఉంది, మనకు వచ్చేసినటువంటి ఇది ఉంటుంది అండి ఎంపాస్. చూసారు కదా, ఇందాక నేను పాస్వర్డ్ మిస్టేక్ కొట్టుంటాను, అందుకే లాగౌట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఇంటర్ఫేస్ చూసారు కదా, చాలా కూల్గా ఉంది. ట్యాబ్స్ వచ్చేసి మై అకౌంట్ ట్యాబ్, ఫండ్ ట్రాన్స్ఫర్, ఈ డిపాజిట్, టాప్ అప్ అండ్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్, ఎం కామర్స్, రిక్వెస్ట్, సర్వీసెస్, ఎం క్యాష్ అనేసి ఎంత బాగున్నాయో టైల్స్ లాగా. ఇదివరకేమో మనకి ప్రతిదీ ఇలా ఐకాన్ ఉండకుండా నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం ఒకసారి దీన్ని చూసిన తర్వాత మనం ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు ఐకాన్ని బట్టి. అంటే మిగతాదంతా చదవకుండా ఐకాన్ని బట్టి కూడా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా ఫాస్ట్ ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా కూడా, ఎప్పుడైనా పేమెంట్ చేయాలనుకున్నా కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మై అకౌంట్స్ ట్యాబ్ వచ్చేసి మై అకౌంట్స్ ట్యాబ్లో మనకు వచ్చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ ఇచ్చాడు. మన బ్యాంక్లో మనకున్నటువంటి అకౌంట్స్లలో ఒక్కొక్కరికి 2-3 అకౌంట్స్ ఉంటాయి. ఆ 2-3 అకౌంట్స్లలో కూడా ఎందులో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎందులో ఎంత బ్యాలెన్స్ ఉందని కూడా మనం చూసుకోవచ్చు. ఈ మినీ స్టేట్మెంట్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదివరకు మినీ స్టేట్మెంట్ రావాలంటే 5 ట్రాన్సాక్షన్ టైప్స్ ఇచ్చేవాడు. ఈ మినీ స్టేట్మెంట్లో ఇదివరకు కన్నా ఈ ఇంటర్ఫేస్లో చాలా బాగా వస్తుంది. మనకి 10 లాస్ట్ ట్రాన్సాక్షన్స్ చూపించడం జరుగుతుంది. 3, 4, 5, 10 లాస్ట్ ట్రాన్సాక్షన్స్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ట్రాన్సాక్షన్ అకౌంట్స్ ఇచ్చాడు కదా, ఈ ట్రాన్సాక్షన్ అకౌంట్స్ మీన్స్ మనకు ఉన్నటువంటి సేవింగ్ అకౌంట్ కాకుండా ఏంటంటే మనకు డిపాజిట్ అకౌంట్ కాకుండా ట్రాన్సాక్షన్ అకౌంట్స్, మనకు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ అకౌంట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ అకౌంట్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఇప్పుడు నాకు ఒకే ట్రాన్సాక్షన్ అకౌంట్ ఉంది కాబట్టి నాకేంటంటే ఒకే ట్రాన్సాక్షన్ అకౌంట్ ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది. ఒకవేళ 2-3 ట్రాన్సాక్షన్ అకౌంట్స్ కనుక ఉండుంటే ఆ 2-3 లిస్ట్ అవుట్ అవుతాయి. ఆ లిస్ట్ అవుట్ అయినటువంటి ట్రాన్సాక్షన్ అకౌంట్స్లలో ఎంత బ్యాలెన్స్ ఉంది, దీంట్లో ఎంత ఉంది, దాంట్లో ఎంత ఉంది అనేసి ఒకే కాడ కనిపిస్తుంది అనమాట. మనకు ఉన్నటువంటి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికన్నా మనము సపోజ్ మన అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ ఉంది అని చూపించాలనుకున్నా, లేకపోతే మనకు ఉన్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ అన్ని పంపించాలనుకున్నా కూడా దీన్ని ఒక స్క్రీన్ షాట్ చేసి క్యాప్చర్ చేసి పంపించినా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసినట్టు లోన్ అకౌంట్స్, మనకేమైతే లోన్ తీసుకొని ఉంటామో అది గోల్డ్ లోనే కానివ్వండి, పర్సనల్ లోనే కానివ్వండి, హౌసింగ్ లోనే కానివ్వండి, అవన్నీ లోన్ అకౌంట్స్లో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. నాకు ఇప్పుడు ఎటువంటి లోన్ లేదు, సో మీకు ఇది నేను చూపించలేను. డిపాజిట్ అకౌంట్, మనం ఏమైనా ఇదివరకు డిపాజిట్ చేసినటువంటి అకౌంట్స్ ఉంటాయి కదా, మా డిపాజిట్ అకౌంట్స్ చూపిస్తాయి. పీపీఎఫ్ అకౌంట్స్, ఎంపాస్బుక్. ఈ ఎంపాస్బుక్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఈ ఎంపాస్బుక్లో ఏంటంటే వ్యూ ఎంపాస్బుక్ అని ఇచ్చాడు కదా, ఈ ఎంపాస్బుక్ని మనము స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ యాప్లోనే కాకుండా బయట నుండి కూడా ఎంపాస్బుక్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక పిన్ జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ జనరేట్ చేసుకున్న పిన్ని కనుక మనం చూసుకుంటే మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యి ఎంపాస్బుక్లో చూస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ, అంటే ఏ ట్రాన్సాక్షన్ అయింది, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. మనకైనటువంటి డెబిట్ అయినటువంటి, క్రెడిట్ అయినటువంటి డీటెయిల్స్ అన్నీ కనపడతాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి
ఫ్రెండ్స్ ఫండ్ ట్రాన్స్ఫర్లో వచ్చేసి ఇదివరకు ఈ సెల్ఫ్ అకౌంట్స్లోనేమో మనకు 2-3 అకౌంట్లు ఉంటే దాంట్లోకే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సెల్ఫ్ అకౌంట్స్ యూజ్ చేసుకుంటాము. అదర్ ఎస్బీఐ అకౌంట్ అంటేనేమో మనం ఎవరికైనా ఫ్రెండ్కి కానీ ఎవరైనా మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాళ్ళది కూడా ఎస్బీఐ అకౌంట్ అయ్యి ఉంటే వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి ఈ అదర్ ఎస్బీఐ అకౌంట్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సెల్ఫ్ అకౌంట్కి అదర్ ఎస్బీఐ అకౌంట్కి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదు మనం సెండ్ చేసేటప్పుడు. అదర్ బ్యాంక్ అకౌంట్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదివరకేమో అదర్ బ్యాంక్ అకౌంట్స్లలో మనకి 3 ట్యాబ్స్ కనిపించేది స్టేట్ బ్యాంక్లలో. ఒకటేమో నెఫ్ట్ అని, ఇంకొకటేమో ఆర్టీజీఎస్ అని, ఇంకొకటేమో ఐఎంపీఎస్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఎస్బీఐ గ్రూప్ అని కనిపించేది. కానీ ఇప్పుడు అదేంటంటే మీరు ఇక్కడ ఒకటి జిఆర్పిటి అని కొత్తగా ఆప్షన్ ఇచ్చారు. ఇదివరకైతే ఎస్బీఐ గ్రూప్ ఏదైతే ఉందో అదే దాన్ని ఇప్పుడు జిఆర్పిటి చేశారు. ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ అవి కామన్గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ట్రాన్సాక్షన్ టైప్లో మనం చేసుకోవచ్చు ఎంతైతే. నెక్స్ట్ ఐఎంపీఎస్ అండ్ మొబైల్ నెంబర్. ఐఎంపీఎస్ అంటే ఇప్పుడు మీరు 24 hours ఎవరికైనా మనీ సెండ్ చేయాలంటే అకౌంట్ నెంబర్కి దానికి సెండ్ చేయొచ్చు. ఈ ఎంఎంఐడి ఉంది కదా, కొంతమంది ఇప్పుడు ఆక్సిజన్ వ్యాలెట్ ఉంది, ఆక్సిజన్ వ్యాలెట్లో మనకి ఎంఎంఐడి ఒకటి ప్రొవైడ్ చేస్తాడు. ఆ ఎంఎంఐడికి కనుక మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సమ్ క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎంఎంఐడితో అంటే మనకు ఒక ఎంఎంఐడి వాళ్ళు ఇస్తారు. మనం సైనప్ అయితే మన సైనప్కి ఒక ఎంఎంఐడి కూడా వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్విక్ ట్రాన్స్ఫర్. ఈ క్విక్ ట్రాన్స్ఫర్ గురించి ఏంటంటే మీరు డైలీ 5,000 లిమిట్తో మీరు ఏ బ్యాంక్ అయినా కూడా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది డైలీ 5,000 లిమిట్ ఉంటుంది. దాన్ని మీరు ఆల్రెడీ యాడ్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఏ అకౌంట్కైనా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ షెడ్యూల్ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి షెడ్యూల్ ట్రాన్సాక్షన్స్లోనేమో ఇప్పుడు మీరు ఒక ఆఫీస్ని రన్ చేసినా లేకపోతే ఎవరికైనా మనము మనీ ఎవరి దగ్గర తీసుకున్నా కూడా వాళ్ళకి నెల ఇంట్రెస్ట్ కట్టాలనుకున్నా లేకపోతే ఏదేమైనా చేయాలనుకున్నా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఊకే ట్రాన్సాక్షన్ చేయకపోయినా ఆ షెడ్యూల్ నాడు వాళ్ళ అకౌంట్ నెంబర్లో గిన్ని పైసలు పడిపోవాలి, లేకపోతే మన వెహికల్ ఫైనాన్స్ ఉంటుంది వాటికి కట్టేటప్పుడు కానీ మన అకౌంట్లో నుంచి అందులోకి పడిపోవాలి అనేటట్టుగా ట్రాన్సాక్షన్ పెట్టుకోవచ్చు. స్టేటస్ ఎంక్వైరీ, మనం ఇదివరకు ఏమైనా కంప్లైంట్ చేసి ఉంటే ఆ ఎంక్వైరీ దీంట్లోనే చూసుకోవచ్చు. ఎంక్యాష్ అంటేనేమో స్టేట్ బ్యాంక్ ఎంక్యాష్ ఉంది కదండి, ఆ ఎంక్యాష్లోకి మనం మనీ లోడ్ చేయొచ్చు దీంట్లోకి వెళ్ళి. నెక్స్ట్ ఎవరికైనా అంటే మనదనే కాదు, నెక్స్ట్ ఎవరికైనా కూడా లోడ్ చేయొచ్చు. ఇంకొకటి ఈ డిపాజిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ డిపాజిట్స్ మీన్స్ మనము ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేకపోతే రికరింగ్ డిపాజిట్ ఆర్డీ కానీ ఏదైనా ఓపెన్ చేయాలి అనుకున్న అకౌంట్ కొత్తగా ఆర్డీ కానీ స్టేట్ బ్యాంక్లో ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనము ఇదివరకు ఏమైతే బ్రాంచ్కి పోవాల్సిన పని ఉంటుండే, ఇప్పుడు బ్రాంచ్కి పోకుండానే మనము నెట్లోనే ఓపెన్ చేయొచ్చు. దాన్ని మనము ఎన్ని మంత్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నీ ఇందులోనే క్లియర్గా చూపిస్తుంది. రికరింగ్ డిపాజిట్ కూడా అంతే, మనం నెల ఎంత సేవ్ చేసుకోవాలి, మన మెచ్యూరిటీ ఎంత ఉంది దీంట్లోనే చూపిస్తుంది. ఈ డిపాజిట్ ఎంక్వైరీ కంటే ఇప్పుడు మనం కనుక డిపాజిట్ చేసుంటే అది ఫిక్స్డ్ డిపాజిటే కానీ ఆర్డీఏ కానీ చేసుంటే దాని గురించి ఎంక్వైరీ గురించి ఇందులోనే చూసుకోవచ్చు. చేంజ్ మెచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇందులోనే ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇది చాలా బాగుంది ఈ డిపాజిట్ ఆప్షను. మనం ఒకవేళ ఒక 1 lakh కనుక ఉండుంటే మనం ఒక 2 months తర్వాత దాన్ని వాడాలని అనుకుంటే ఆ 2 monthsకి కూడా దాన్ని మనం ఫిక్స్డ్ చేసేయచ్చు, మళ్ళీ 2 months తర్వాత కూడా తీసేసుకోవచ్చు. డిపాజిట్ ఆప్షన్ బెటర్ మన ఎందుకంటే ఇప్పుడు మన అకౌంట్లో ఉంటే ఏమన్నా థెఫ్ట్ అవుతుందో లేకపోతే ఏమన్నా కార్డ్ పెట్టి షాపింగ్ చేసేస్తాం, దాని బదులు మనం ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నాం అనుకోండి, సెక్యూర్గా ఉంటుంది, మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఈ టాప్ అప్ అండ్ రీఛార్జెస్ ఉన్నాయి కదా, టాప్ అప్ అండ్ రీఛార్జెస్లో అది నార్మల్ ఆప్షన్, అన్నిట్లలో మొబైల్ రీఛార్జ్ ఉంది, డిటిహెచ్ రీఛార్జ్ ఉంది, స్టేట్ బ్యాంక్ వ్యాలెట్స్ ఉన్నాయి కదా. టాప్ అప్ ఫర్ స్టేట్ బ్యాంక్ వ్యాలెట్స్ వచ్చేసి మనకు ఉన్నది ఒక వ్యాలెట్ స్టేట్ బ్యాంక్ బడ్డీ. ఆ స్టేట్ బ్యాంక్ బడ్డీని కూడా మనం ఇందులోకి వెళ్ళి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే మనకే కాదు ఎవరికైనా ఎవరి బడ్డీలోకైనా కూడా మనం మనీ వేయచ్చు. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ప్రీపెయిడ్ కార్డ్స్ ఉంటాయి, అవి మనకు బ్యాంకులలో ఇస్తారు. ఆ ప్రీపెయిడ్ కార్డ్స్లలోకి కూడా మనం మనీ లోడ్ చేసుకోవచ్చు దీంట్లో నుండే. బిల్ పేమెంట్స్లో వచ్చేసి మనకి పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్ ఇస్తాడు. వ్యూ పే బిల్ అంటే ఇప్పుడు మనకు అంటే మనకు బిల్ లేకుండా మనం ఎవరికన్నా పే వితౌట్ బిల్ అంటారు కదా, అంటే ఏంటంటే ఇప్పుడు మనకు బిల్ అవసరం లేదు, మనం ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలనుకోండి, అంటే ఏదైనా డొనేట్ చేయాలి లేకపోతే ఎవరికన్నా మనీ ఇవ్వాలి, అంటే ఏదైనా హాస్పిటల్లో పే చేయాలి, లేకపోతే నెక్స్ట్ మన క్రెడిట్ కార్డ్ బిల్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలి అన్నా కూడా సెలెక్ట్ బిల్లర్ లొకేషన్ ఇచ్చాను కదండి, మన ఏదైతే స్టేట్లో మనం పే చేయాలనుకుంటున్నామో వాటిని చేసుకొని క్రెడిట్ కార్డ్ బిల్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఐసీలు ఉంటాయి దీంట్లో, వేరే డిఫరెంట్ బ్యాంకులకి సంబంధించినటువంటి వీళ్ళు మర్చెంట్స్ ఉన్నారు చూడండి, ఇందులో బ్రాడ్బ్యాండ్ అకౌంట్ ఉంటుంది. ఇది వితౌట్ బిల్లర్ అని ఎందుకన్నారు అంటే మనకు బ్రాడ్బ్యాండ్ బిల్ అది కావాలంటే మనం చూసుకోవచ్చు, బిల్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం బిల్ లేకుండా కూడా దీన్ని లైఫ్
లైఫ్ ఇన్సూరెన్స్లు మిగతా లైఫ్ ఇన్సూరెన్స్లు అన్నీ కూడా దీంట్లోకి వెళ్ళి పే చేయొచ్చు. ఈ కొన్ని ఫౌండేషన్స్ ఇచ్చాడు, గివ్ ఇండియా ఫౌండేషన్స్, కన్సర్న్ ఇండియా ఫౌండేషన్, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, హెల్పేజ్ ఇండియా, ఇండస్ ల్యాండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, మహాలక్ష్మి టెంపుల్ కోలాపూర్ టెంపుల్లోకి కూడా డొనేట్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా మొక్కుబడులు ఉన్నా కూడా స్టేట్ బ్యాంక్ నుండే మీరు మొక్కుబడి కూడా చేసుకోవచ్చు. టాటా డోకోమో, సిడిఎంఏ చాలా బిల్లర్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అండ్ వీసా ట్రాన్స్ఫర్. ఏమైనా క్రెడిట్ కార్డ్ మనకి ఉంటే దానికి మనీ కూడా మనకి ఈ అకౌంట్కి ఉంటే మనం ఆ క్రెడిట్ కార్డ్కి కూడా మనీ సెండ్ చేయొచ్చు. బిల్ పేమెంట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంకామర్స్ అంటే ఐఎంపిఎస్ మర్చెంట్ పేమెంట్స్, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం మర్చెంట్ పేమెంట్. ఇప్పుడు ఎంకామర్స్లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని పేమెంట్స్ గేట్వేలు ఉంటాయి కదా, దానిలాగానే ఏంటంటే ఇప్పుడు కొన్ని షాప్లలో స్టేట్ బ్యాంక్ మర్చెంట్స్ ఉంటారు, వాళ్ళకి మనం దీని నుండే పే చేయొచ్చు. వాళ్ళ మర్చెంట్ ఐడి ఉంటుంది, వాళ్ళ మర్చెంట్ ఐడికి మనం సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ప్రీమియం కూడా మనము దీంట్లోకి వెళ్ళి పే చేయొచ్చు. ఎందుకంటే ఎస్బీఐ లైఫ్ ప్రీమియంకి వాళ్ళది వాళ్ళదే కానీ ఎస్బీఐ లైఫ్ ఉంది కదా, దానికి స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఒక మర్చెంట్ అకౌంట్ తీసుకున్నారు, దానికి మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారనమాట, మర్చెంట్ అకౌంట్ కూడా పే చేయొచ్చు. ఇంకెవరైనా మర్చెంట్స్ ఉంటే కూడా దీంట్లోకి వెళ్ళి మనం పే చేయొచ్చు అనమాట. ఈ ఎంకామర్స్లో అది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ సర్వీస్ వచ్చేసి ఇందులో ఇంకో విషయం చెప్పుకోదగ్గ విషయం ఏమి ఇచ్చాడంటే, కొత్తగా డెబిట్ కార్డ్ హాట్ లిస్టింగ్ ఇచ్చాడు. కానీ మన డెబిట్ కార్డ్ని ఇక్కడ నుండే మనం ఒకవేళ మన వ్యాలెట్ని కానీ ఏమైనా లాస్ అయి ఉంటే డెబిట్ కార్డ్ని బ్లాక్ చేయాలంటే ఇందులోకి వెళ్ళి చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్ డెబిట్ కార్డు ఉంది కానీ ఈ మేనేజ్ డెబిట్ కార్డులో మంచి ఫీచర్స్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు మనం డెబిట్ కార్డ్ని కొన్నిటికి మాత్రమే యూజ్ చేయాలనుకుంటున్నాం, అంటే డొమెస్టిక్గా యూజ్ చేయాలనుకుంటున్నాం, ఇంటర్నేషనల్గా మన డెబిట్ కార్డ్ని యూజ్ చేయొద్దు అనుకున్నప్పుడు దీంట్లో మనం టిక్ పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇంటిగ్రేట్ అవుతాయి. దాంట్లో మనం డొమెస్టిక్గా యూజ్ చేసేటప్పుడు మాత్రమే మనకు ఉన్నటువంటి కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే ఏ కార్డ్ అయితే ఆ కార్డ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి డొమెస్టిక్ యూసేజ్ ఉంది, డొమెస్టిక్ యూసేజ్ ఆన్ పెట్టుంది, ఇంటర్నేషనల్ యూసేజ్ ఆన్ పెట్టుంది, నాది అన్ని యూసేజ్లో ఆన్ పెట్టే ఉంది. అంటే ఇప్పుడు ఈ కామర్స్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వేరే ఈబే ఇలాంటి వాటిలలో మనం యూజ్ చేయాలన్నా కూడా ఆన్ పెట్టుకుంటే మన కార్డ్ యూజ్ అవుతుంది, ఆఫ్ పెట్టుకుంటే ఆడ డిక్లైన్ అవుతుంది మన ట్రాన్సాక్షన్. మర్చెంట్ దగ్గర ఏదైనా ఎస్బీఐ మర్చెంటో లేకపోతే ఎవరికన్నా మర్చెంట్ అకౌంట్లో కూడా మనం దీన్ని డిక్లైన్ చేస్తే డిక్లైన్ అయిపోతుంది. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మీన్స్ మనం ఏటీఎం మిషన్ దగ్గరికి పోయి మనీ పెట్టినా కూడా ఇందులోకి వెళ్ళి రావన్నమాట. మీరు దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికన్నా మీరు ఏటీఎం కార్డ్ ఇచ్చారనుకోండి, ఏటీఎం కార్డ్ ఇచ్చి మనీ తీసుకోండి అని చెప్పినప్పుడు మీరు ఒకవేళ ఇవ్వద్దు అనుకున్నా లేకపోతే ఏమైనా కార్డ్ పని చేయట్లేదు అని చెప్పాలనుకున్నా కూడా దీన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటే మీ కార్డు వాళ్ళకి ట్రాన్సాక్షన్ కాదు, అది ఎటువంటి యూసేజ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మా స్టేట్ బ్యాంక్ విచువల్ కార్డ్, మనం ఇక్కడనే విచువల్ కార్డ్ని గిఫ్ట్ కార్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ విచువల్ కార్డ్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ప్రతి దగ్గర మనకు ఉన్నటువంటి డెబిట్ కార్డ్ని యూజ్ చేయలేము. అలా కాకుండా ఏంటంటే ఈ విచువల్ కార్డ్ని మనం జనరేట్ చేసుకొని ఆ కార్డ్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన పర్సనల్ కార్డ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. మనకు ఎంతైతే అమౌంట్ కావాలో ఆ విచువల్ కార్డ్లో మనం జనరేట్ చేసుకొని ఆ విచువల్ కార్డ్ని ఆ ట్రాన్సాక్షన్ వరకు యూజ్ చేసుకొని తర్వాత వేరే ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ మనీ జనరేట్ మనం మనీ లోడ్ చేసుకోవచ్చు. అలా విచువల్ కార్డ్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన పర్సనల్ కార్డ్ అనేది సెక్యూర్గా ఉంటుందన్నమాట. ఈ ఆన్లైన్ నామినేషన్లోకి వచ్చేసరికి మీకు అకౌంట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఎన్నైతే అకౌంట్లు ఉంటాయో అన్ని అకౌంట్లకి మనకు డిపాజిట్ అకౌంటే కానీ ట్రాన్సాక్షన్ అకౌంటే కానీ, ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ అకౌంట్లో నుంచి ఒక డిపాజిట్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసామనుకోండి, మన అకౌంట్లో ఒక 1 lakh వేసుకొని ఒక డిపాజిట్ అకౌంట్ క్రియేట్ చేసాం. డిపాజిట్ అకౌంట్కి ఒక నామినీని, ట్రాన్సాక్షన్ అకౌంట్కి ఒక నామినీని మనం ఇందులోనే అప్గ్రేడ్ చేయొచ్చు. నామినీని కూడా మనం ఇందులో ఆల్రెడీ ఉన్న నామినీని కూడా రిమూవ్ చేసి కొత్త నామినీని కూడా పెట్టేసేయచ్చు అనమాట. నామినీ అప్డేటేషన్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు. ప్రతి విషయానికి బ్రాంచ్కి వెళ్ళకుండా, బ్యాంక్కి వెళ్ళకుండా, క్యూలో నిలబడకుండా చాలా సర్వీసెస్ ఇందులోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మనం కనుక కొంచెం దీని గురించి తెలుసుకుంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు బ్యాంకింగ్ని. ఎలాగో ఇండియాలోనే నెంబర్ వన్ బ్యాంకింగ్ కాబట్టి అన్నీ చాలా బాగున్నాయి. ఇంత యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నటువంటి బ్యాంక్ వేరేది ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. ట్రాన్సాక్షన్ లిమిట్స్ అండ్ ఛార్జెస్ మొన్న ఎస్బీఐ ఇంటిగ్రేట్ అయిన తర్వాత, అంటే దాని బ్రాంచ్లను కొన్నిటిని దీనిలో కలుపుకున్న తర్వాత కొన్ని ట్రాన్సాక్షన్స్ ఫీజెస్ చేంజ్ చేసింది. దాని గురించి కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ దాంట్లో ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీకు ఎంత ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది, బయట వచ్చేటువంటి రూమర్స్ని కాకుండా దీన్ని కరెక్ట్గా చూసి మీరు ఫాలో అయితే మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు పడకుండా కూడా మీ అకౌంట్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వీలైనంత వరకు మీకు నేను ఆన్సర్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మీరు ఒకవేళ కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.